టీజేఎస్, ఆర్టీసీ, జేఏసీ సంబంధించి నాయకులు కూడా ఇవాళ హైదరాబాద్ కలెక్టరేట్ ఆఫీస్ దగ్గరకు వచ్చి తమ వినతి పత్రం అందించడం జరిగింది. అయితే ఆ వినతి పత్రంలో ఏమేమి అంశాలు పొందుపరిచారు? ఎందుకంటే గతంలో కూడా ఇందిరా పార్క్ వద్ద ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే నాటికి హామీలు ఇచ్చిందో వాటిని నెరవేర్చాలంటూ కూడా ఒకసారి ఇందిరా పార్క్ దగ్గర వాళ్ళు ధర్నా చేసిన పరిస్థితి ఉంది. అయితే మరి ఇప్పటివరకైతే మరి ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదు అనేది అయితే వాళ్ళు ఇక్కడ వినతి పత్రం అందించడం అని తెలుస్తుంది. అయితే ఇంకోటి, ఆ వినతి పత్రంలో ఏ అంశాలను వాళ్ళు పొందుపరిచారు అనే దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి జేఏసీకి సంబంధించిన నాయకులందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ముఖ్యంగా ప్రస్తుతం తెలంగాణ ఆర్టీసీకి సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నాయి? దానికి గతంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇప్పుడు ఏర్పడిన ప్రభుత్వం ఉందో ఎన్నికల టైంకి ఎటువంటి హామీలు ఇచ్చింది, ఎందుకు జాప్యం అవుతుందని అనుకుంటున్నారు? ఈరోజు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పారు. కారణం చెప్పట్లేదు, కానీ ఇంతవరకు విలీన ప్రక్రియ అనేది మొదలుపెట్టలేదు. అది ప్రభుత్వం సాగతీత ధోరణితో ఉన్నట్టుగా మనం జేసీగా భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా యూనియన్లను అనుమతిస్తామని చెప్పారు. ఈ రోజు వరకు కూడా యూనియన్ల గురించి ఎక్కడ కూడా చెప్పిన దాఖలాలు లేవు. ఇలా యూనియన్లు లేకపోవడం వలన ఇలా ఆర్టీసీలో డిపోలలో అధికారుల వేధింపులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ కార్మికులను హరిగోస పెడుతున్నారు. కాబట్టి వెంటనే యూనియన్లను అనుమతించమంటే ఈ రోజు వరకు కూడా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా 2021 పిఆర్సీ మరి ఇంతవరకు ఇవ్వట్లేదు. ఆ 2021 పిఆర్సీ సమయం కూడా ఈ సంవత్సరంతో అయిపోయింది. మళ్ళీ 2025 వస్తే ఇంకొక పిఆర్సీ మాకు రావాలి. మరి ఈ విధంగా అతి తక్కువ జీతాలు తీసుకుంటున్నటువంటి ఆర్టీసీ కార్మికులకు పిఆర్సీ ఎందుకు ఇవ్వట్లేదు? మరి వేలాది కోట్లు, లక్షలాది కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రజానీకానికి మరి ఇస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వము మరి ఆర్టీసీ కార్మికుల మీద సౌతి ప్రేమ ఎందుకు చూపెడుతున్నారు, మా మీద ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు అనేది మేము అడుగుతాం. అదేవిధంగా ఒక పక్క ఆర్టీసీని అభివృద్ధి చేస్తామని చెప్తూనే, ఒక పక్క ఆర్టీసీని ముందుకు తీసుకెళ్తామని చెప్తూనే ఇవాళ ప్రైవేటు వాహనాల సంఖ్య వేలాదిగా వందలాదిగా పెంచుకుంటూ ఈరోజు ఆర్టీసీని నిర్వీర్యం చేసేటువంటి ఈ యొక్క కుట్ర చేస్తున్నది ప్రభుత్వం. వెంటనే ఈ విధానాలు మానుకోవాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మహాలక్ష్మి పథకం వలన ఇవాళ కండక్టర్లు టికెట్లు ఇవ్వలేకపోతున్నారు, సొమ్మసిల్లిపోతున్నారు. మహిళా కండక్టర్లు అయితే టికెట్లు ఇవ్వలేక డ్యూటీ దిగిన తర్వాత డిపోలనే మూర్చొచ్చి అడ్డం పడిపోతున్నారు. కాబట్టి మహాలక్ష్మి పథకం 0 టికెట్ బదులు వాళ్ళకు కూడా ఫ్రీ బస్ పాస్ టికెట్ పెట్టాలని చెప్పేసి ఫ్రీ బస్ పాస్ కార్డులను జారీ చేసి ఈ కార్మికుల మీద మోపిన ఈ ఒత్తిడిని, పనిభారాన్ని తగ్గించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. అదేవిధంగా ఒక పక్క కొత్త నియామకాలు చేపడుతున్నాము, డ్రైవర్ కండక్టర్ల ఉద్యోగాలు భర్తీ చెప్పుకుంటూ ఈ రోజు వరకు కూడా ఒక్క ఉద్యోగం కూడా ఇంతవరకు నియమించబడలేదు. దానివలన ఉన్న వాళ్ళ మీద భారం పడి ఇలా డీడీల మీద డీడీలు చేపిస్తూ ఇలా కార్మికులను శ్రమతో పెట్టి తీరుస్తున్నారు, వాళ్ళను మానసిక ప్రశాంతత లేకుండా చేస్తున్నారు అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. మేము ఏదైతే జేసీగా మేము జిల్లా కలెక్టర్లకు ఈరోజు మేము న్యాయబద్ధమైనటువంటి కోరికలే ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి హామీలనే మేము పెట్టాం తప్ప కొత్తగా గుంతమ్మ కోరికలు ఇక్కడ కూడా ఏం పెట్టలేదు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్లకు అందరికీ జేసీ మొత్తం మరి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. మీరు కూడా ఈ యొక్క మన జిల్లా కలెక్టర్లు అందరినీ కూడా కోవడం జరిగింది. దయచేసి మీరు కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకెళ్ళాలని చెప్పేసి చెప్పడం జరిగింది. వారు కూడా సానుకూలంగా మరి మాకు కూడా చెప్పడం జరిగింది, మేము పంపిస్తామని. ఇదే విధంగా మరి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించి మా న్యాయమైన డిమాండ్లు, మీరు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, లేని ఎడల మున్ముందు జేఎస్ ఆధ్వర్యంలో ఇంకా ఉధృతమైనటువంటి కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి ఈ ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తాం. రైట్. ఇంకా మీరు చెప్పండి, ఏదైతే తెలంగాణ ఉద్యమం నాటి నుంచి చూస్తున్నామో ఆర్టీసీ పాత్ర చాలా కీలకంగా ఉండేది అప్పట్లో సకల జనుల సమ్మెలో కూడా. అయితే ఇప్పుడు ఏదైతే ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్లో ముఖ్యంగా కార్మికులకు ఎటువంటి హామీలు ఇచ్చింది? కార్మికులకు ఆ రోజు వీళ్ళు మేనిఫెస్టోనే శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ప్రభుత్వంలో విలీనం చేస్తాము, యూనియన్లు ఇస్తాము, పిఆర్సీలు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పిఆర్సీలు ఇస్తామని చెప్పింది. అదేవిధంగా ఉద్యోగ భద్రత కానీ రిక్రూట్మెంట్ చేస్తామన్నది, కొత్త బస్సులు కొంటామని చెప్పింది. ఈ 5 ప్రధానమైన డిమాండ్లు. ఈ ప్రభుత్వం వచ్చి 11 నెలలైనా కానీ ఒకటి ఏం చేసిందంటే ప్రజలకు ఇచ్చిన హామీని ఇమీడియట్గా ఒకటే రోజులో మహిళలకు ఫ్రీ బస్సు అనేది వాళ్ళు ఒకటే రోజుల ఇంప్లిమెంట్ చేసిండ్రు. దాని వెనుక సాధ్యాసాధ్యాలు అవుతాయా, బస్సులు ఉన్నాయా, మ్యానుఫ్యాక్చరింగ్ ఉందా, అదేంటంటే స్టాఫ్ ఉందా లేదా, ఇవన్నీ ఏం చూసుకోకుండా ఇమీడియట్గా అమలు చేసిండు. ఆ పని భారం విపరీతంగా మా మీద మోపడం జరిగింది. ఇవాళ కండక్టర్లు, డ్రైవర్లు ఉద్యోగం చేయలేని పరిస్థితి. కొత్త బస్సులు కొనలేదు. కొనకుండా ఇవాళ హైదరాబాద్ సిటీలో ఇంకా 1000 బస్సులు అదనంగా అవసరం ఈరోజు.
మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఒక్కొక్క బస్సులో 180, 190 మంది ఎక్కుతున్నారు, ప్యాసింజర్లు ఎక్కుతున్నారు. దానివల్ల విపరీతమైన పని భారం పెరిగి అదేవిధంగా గంట నుంచి 2 గంటలు 3 గంటలు లేట్ అవుతుంది ఒక్కొక్క షిఫ్ట్లో ఒక్కొక్క డ్యూటీ. మరి అట్లాంటప్పుడు మేము ప్రభుత్వానికి గత 8 నెలల నుంచి కానీ 9 నెలల నుంచి కానీ జేఏసీ కానీ అంతకుముందు యూనియన్ల నుంచి కానీ మేము ఒత్తిడి తీసుకురావడం జరిగింది. అయ్యా మీరిచ్చిన హామీలను అమలు చేయండి, కొత్తవి మేమేం అడగతలే, మీరు ఏవైతే మేనిఫెస్టోలో పెట్టినారో అదే అమలు చేయండి అని మేము అడుగుతున్నాం. కానీ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు గతంలో స్టార్టింగ్లో కొంచెం సానుకూలంగా ఉన్నారు, ఆ తర్వాత మరి ఎందుకు ఏమైందో కానీ ఆయన కూడా ఇవాళ మాతో మాట్లాడమే మానేసి పోయినా కూడా నాకేం సంబంధం లేదు, అంతా ముఖ్యమంత్రి గారు చెప్పండి అని చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారు పోయి అపాయింట్మెంట్ తీసుకొని చెప్పినా కూడా ఆయన సరే నేను చూస్తా ఉంటున్నాడు. కానీ ఎవరు కూడా ఆర్టీసీ కార్మికులను సవతి ప్రేమతో చూపిస్తున్నారు తప్ప మాకైతే ఎటువంటి పని చేయట్లేదు. పీఆర్సీలు పెండింగ్ ఉన్నాయి. ప్రభుత్వం ఉద్యోగులకు మాకు చాలా వ్యత్యాసం ఉంది. ఇది ఇవన్నీ మాకు కలపాలని మేము అడుగుతున్నాం. అదేవిధంగా రిక్రూట్మెంట్ లేకపోవడం వల్ల ప్రతిరోజు 30-40 మంది ఒక్కొక్క డిపోల్లో డబల్ డ్యూటీలు చేయాల్సిన పరిస్థితి, లీవులు ఇవ్వడం లేదు, వీక్లీ ఆఫ్లు క్యాన్సిల్ చేపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మరి పని ఒత్తిడి ఉంది కాబట్టి మేము ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలా. ఇంతకుముందు చీఫ్ సెక్రటరీ గారికి ఇచ్చినాము, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్కి, డిప్యూటీ మినిస్టర్కి ఇచ్చినాము, ముఖ్యమంత్రి గారికి ఇచ్చినాము. ఎవరికి ఇచ్చినా కూడా ఇక్కడ స్పందన లేదు కాబట్టి ఉద్యమ రూపకంగా వెళ్ళాలనే ఉద్దేశంతో ప్రప్రథంగా కలెక్టర్ల వారికి ఇవాళ రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటూ ఆ తర్వాత జేఏసీగా మరి ఓ నిర్ణయం తీసుకొని మరి ఆర్టీసీ కార్మికుల పోరాటం ఎట్లుంటుందో అందరికీ తెలిసిన విషయమే. ఒకవేళ ఆ పరిస్థితి రాకూడదు ఈ ప్రభుత్వానికని మేము కోరుకుంటున్నాము. ఆ లోపల December 9th లోపల ఏదైతే సోనియా గాంధీ గారి బర్త్డే, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా సంవత్సరం అవుతుంది, ఆ లోపల మా సమస్య పరిష్కారం చేస్తే ఆర్టీసీ కార్మికులు కూడా సంతోషిస్తారు. లేని పక్షంలో ఉద్యమాలకు సిద్ధం కావాలని కార్మికులు మాకంటే ఎక్కువ కార్మికులే ఉత్సాహంగా ఉన్నారు. ఖచ్చితంగా కార్మికులు మమ్మల్ని ఒత్తిడి కూడా తీసుకొస్తున్నారని మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం. ఇంకా మీరు చెప్పండి, ముందు ఏదైతే కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, అలాగే ఇప్పుడు కొత్త బస్సులు కావచ్చు, కొత్త రిక్రూట్మెంట్ ఎన్ని అవసరం ఉన్నాయి ఓవరాల్ తెలంగాణ డిపోలో? దాదాపుగా ఇప్పటి వరకు ఎంప్లాయీస్ 16,000 మంది రిటైర్మెంట్ అయ్యారు. తెలంగాణ వచ్చిన 16,000 మంది రిటైర్మెంట్ అయ్యారు. ఇప్పటివరకు ఒక రిక్రూట్మెంట్ లేదు. అప్పుడు 30 లక్షల కిలోమీటర్లు తిరిగితే ఇప్పుడు 16,000 మంది రిటైర్మెంట్ అయినాక కూడా దాదాపుగా 32-33 లక్షల కిలోమీటర్ పర్ డే రాష్ట్ర వ్యాప్తంగా తిప్పుతున్న పరిస్థితి. కారణం ఏంటంటే డబల్ డ్యూటీలు, ఓటీలు, స్పెషల్ ఆఫ్లు ఒత్తిడి చేసి కార్మిక భయాలను గురి చేసి వాళ్ళతో డ్యూటీలు చేపిస్తున్నారు. ఇప్పుడు ఏదైతే ప్రైవేటు బస్సులు వచ్చినాయో ఎలక్ట్రికల్ బస్సులు అవి ప్రభుత్వం షిరిడితోని గవర్నమెంట్కి ఆర్టీసీకి ఇప్పిస్తే అక్కడ మనకు నిరుద్యోగ సమస్య పోతుంది. ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించేటువంటి అవకాశం కలుగుతుంది. అతి పెద్ద సమస్య ఆర్టీసీ. ఉద్యోగాలు ఇవ్వాలంటే గతంలో ఉంది, ఇప్పుడు కూడా అన్ని కార్పొరేషన్ల కంటే ఆర్టీసీ కార్పొరేషన్ చాలా పెద్దది. అక్కడ వాళ్ళకు ఉద్యోగాలు కల్పించాలంటే అక్కడ కొత్త బస్సులు కొనిపిస్తే ఇప్పుడు కండక్టరు, డ్రైవరు, మెకానికులతో సహా, క్లర్కులతో సహా అందరికీ ఉద్యోగాలు కలుగుతాయి. ఈ నిరుద్యోగ ఉపాధి కలుగుతుంది. అది లేకుండా ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోవడమే బాధాకరం. తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన డిమాండ్లు 6 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంప్లిమెంట్ చేయమని ఇప్పటికీ అనుకుంటున్నాము. 2017కు సంబంధించిన పే స్కేల్ చేశారు, దానికి సంబంధించిన అరియర్స్ ఇవ్వలేదు, తర్వాత డిఏ అమౌంట్ ఇవ్వలేదు. ఆ రకంగా ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నారు ఆర్టీసీ కార్మికులు. రాష్ట్ర వ్యాప్తంగా 42,000 మంది. మేమేమంటాం, యాజ్ ఎ జేఏసీగా మాకు కొత్త బస్సులు కొనివ్వండి, ప్రభుత్వం షూరిటీతో ఇస్తే మేము కొనుక్కుంటాం. ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళకు లాభం కంటే నష్టం ఎక్కువ అవుతుంది ఆర్టీసీకి. ప్రైవేట్ మీద ఇప్పుడు మహాలక్ష్మి టికెట్ వల్ల ప్రభుత్వానికి మంచి పేరు, కానీ ఆ బస్సులు సరిపోతలేవు. బస్సులు సరిపోక వీళ్ళు డబుల్ చేసి స్టీరింగ్ మీద చనిపోయే పరిస్థితి కార్మికులు ఉంది, కనిపిస్తుంది. ఇప్పుడు చాలామంది చనిపోయిన చరిత్ర ఉంది. అది కాకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను కడుపులో పెట్టుకొని చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి వాళ్ళని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే కార్మికులు ఈ రాష్ట్రంలో అన్నం తినకుండా 8 గంటలు ఛాయ్ నీళ్ళు తాగి డ్యూటీ చేసే కార్మికులు అంటే ఆర్టీసీ కార్మికులు ఈ రాష్ట్రంలో. ఎందుకంటే వాళ్ళకి లంచ్ టైం ఉండదు. ఎక్కడైనా చూడండి లంచ్ టైం ఉండదు, టీ టైం ఉంటుంది, అది 10 నిమిషాలు. ఆ 10 నిమిషాలనే మేము టీ తాగి వచ్చి మళ్ళీ స్టేషన్ పోవాలి. అప్పటికే బస్సులు ఉన్న ప్యాసింజర్లు లేట్ అయింది అంటారు. కాబట్టి మేము చేసేంత కష్టాన్ని ప్రభుత్వం గుర్తించి మాకు కరెక్ట్ నిజమైనటువంటి హెల్ప్ చేయాలని ఆర్టీసీ కార్మికులు 42,000 కార్మికుల తరఫున మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను.